వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ కార్తీక్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఖైరతాబాద్ మహాగణపతి బాయ్ బాయ్ గణేష్ అంటూ వీల్కోలు పలికారు. గణపతి నిమజ్జనం శోభయాత్రకు భారీగా భక్తులు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, సర్టిఫికెట్ల పంపిణీ. గడ్డం ప్రసాద్ కుమార్. మిషనరీ మరణాలపై ఇప్పటికి స్పష్టమైన కారణాలు తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. గుంటూరు శివారు తుర్కపాలెంలో మిషనరీ మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. పత్తిపాడు ఎమ్మెల్యే బూల రామాంజనేయులతో కలిసి తుర్కపాలెంలో పర్యటించి అధికారులు, వైద్యులతో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుల ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. మెల్లగా, కొంచెం మెల్లగా ఇది తీసుకొస్తే బాగుంటుందని అటు బాగాలేదు. పాపాన్ని చేతులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మేము చెప్పడము ఇది భారతీయ హిందూ సమితి అదృష్టంగా భావిస్తున్నాము. కేవలం గణేశ భగవానికి, కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారికి, గణేశ భగవానికి. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 3 వెహికల్స్లో ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు వస్తున్నాడు. చూసుకోవచ్చు మనకు విజువల్స్లో, చూసుకోవచ్చు విజువల్స్లో. సీఎం వస్తున్నారా బాబు, చూసుకోవచ్చు విజువల్స్లో. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరికీ అభివాదం చేస్తూ వస్తున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా ప్రజలందరికీ అభివాదం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. దిగాడు కిందికి, చూసుకోవచ్చు విజువల్స్లో. కిందికి దిగాడు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు వస్తున్నాడు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన మంచి పైకి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. భారీగా చూసుకోవచ్చు. జన సంద్రోహం అయితే పెద్ద సంఖ్యలో. తెలంగాణ ముఖ్యమంత్రి మహిళలు తమకు నచ్చిన రంగాలలో తమ నైపుణ్యాన్ని పెంచుకొని ఆర్థికంగా ఎదగాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం వివిధ రంగాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందన్నారు. అధినేత ఎవరైతున్నారో ఆయన ఈ రాష్ట్రాన్ని మొత్తము అప్పులమయం చేసిపోయాడు. అందుకోసమే మీకు కొన్ని ఎలక్షన్ల ముందు ప్రామిసెస్ చేసినాం. ప్రతి ఇంటి యజమానికి 2,500 రూపాయలు ఇస్తామని, మరి కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినాం. అట్లనే పెన్షన్ ఇస్తాం, పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ కార్యక్రమాలు ఇవ్వకపోనికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రం అప్పులలో ఉన్నది. ఆ అప్పులు మిత్తిగట్టనికనే సరిపోతున్నది. ఇంకొక ఏడాది అయితే ఈ అప్పులు కొద్దిగా సర్దు మణుగుతాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు ఇచ్చిన ప్రజాప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఏడాది తర్వాత అవి కూడా మీకు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి ఈరోజు మీరు మిషన్లు తీసుకుంటున్నారు కాబట్టి మరొక్కసారి నేను బాబు మోజస్కు చెప్తున్నా, అందరికీ అక్కడ హైదరాబాద్ ఉన్న కాంట్రాక్టర్లతో మాట్లాడి వాళ్ళకు పని కల్పించే విధంగా మీ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేర్పించి వదిలేస్తే ఉట్టిగా మిషన్ ఇంట్లో తీసుకుపోయి పెట్టుకొని మళ్ళీ పిల్లలు ఎంబడిపడు, సంసారం ఎంబడిపడు అవుతుంది. అందుకే వాళ్ళకు పని ఇప్పించేస్తే తప్పకుండా వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు. వాళ్ళ కుటుంబం కూడా అన్ని విధాల ఆర్థికంగా పైకి రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి నా తరఫు నుంచి నేను మీ అన్న అనుకోండి, లేకుంటే పెద్దోళ్ళు ఉంటే మీ తమ్ముడు అనుకోండి, ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా ఈ కుట్టు మిషన్ల కాకుండా ఇంకా వేరే అవసరాలు ఏమన్నా ఉంటే కూడా తప్పకుండా ఇక్కడనే ఉంటా. నేను వారంలో 2-3 రోజులు ఇన్నే ఉంటా. మీరు వచ్చి నన్ను అడగొచ్చు. నాతో అయిన సహాయం మీకు తప్పకుండా చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం శోభాయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు. మహాగణపతికి హారతి ఇచ్చి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. లక్షల మంది భక్తులు బాయ్ బాయ్ గణేష అంటూ వేడుకలు పలికారు. మహాగణపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసే అపూర్వ ఘట్టాన్ని కోట్ల మంది భక్తులు వీక్షించారు. గణేష్ నవరాత్రుల్లో కోట్ల మంది భక్తులకు దర్శనమిచ్చిన మహాగణపతి ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాదికి బాయ్ బాయ్ చెప్పారు. విశాఖలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖ నగరంలోని వివిధ హోటళ్ల భాగస్వామ్యంతో 3 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. స్టార్ హోటల్ నుంచి సాధారణ హోటల్ వరకు అందరూ ఇందులో పాల్గొని వివిధ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్స్కు సుమారు 38,000 మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భారీ సంఖ్యలో నగరవాసులు ఈ ఫుడ్ ఫెస్టివల్స్ను తరలివచ్చి వివిధ రకాల వంటల రుచులను ఆస్వాదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెయిన్ కోర్స్ అయిన ఆహార పదార్థాల తయారీలో డాల్ఫిన్ హోటల్స్ మొదటి బహుమతిని కైవసం చేసుకుంది.
నిర్మల్ జిల్లా కడెం మండలం కేంద్రంలోని యూరియా కోసం రోడ్డుపై ధర్నా నిర్వహించి మండల రైతులు తమకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. దానితో అక్కడ ట్రాఫిక్ 2 కిలోమీటర్ల మేర జామ్ అయింది. విషయం తెలుసుకొని పోలీసులు ధర్నా స్థలానికి చేరుకొని రైతులకు సర్ది చెప్పడంతో సర్దుబాటు జరిగింది. రైతు సంఘం యూరియా, రైతుకు యూరియా కావాలి 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 కావాలి. రైతు సంఘం రైతు సంఘం రైతుకు యూరియా కావాలి కావాలి. రైతుకు యూరియా రైతుకు యూరియా కావాలి కావాలి కావాలి. రైతుకు కొత్త యూరియా రైతుకు కొత్త యూరియా రైతుకు యూరియా అమ్ముకుంటున్నారు డీలర్లు. రైతులు బాధలు పడుతున్నారు. రైతుకు యూనియం లేదు. రైతుకు యూరియా కావాలి. ఎంత పడుతున్నా కానీ రైతుకు యూరియా దొరకడం లేదు. రైతులందరూ మొరబోతున్నారు. రైతుకు యూరియా లేదు. ఎవరి దగ్గర ఎంత స్టాక్ ఉందో ఇప్పి వీళ్ళంతా ఉంటారు. మా రైతుల కోసం ఇప్పుడు ఏమవుతాం అది పెట్టిన కంప్లైంట్ లింక్ పెడతారు. కర్ణాటక డిస్ట్రిక్ట్ గైతాల డిస్ట్రిక్ట్ పోతుంది సార్. మనకి ఈ రోజు యూరియా ఇప్పిస్తే మనం తీసుకొని వెళ్ళడం. ఎప్పుడు ఇప్పిస్తారని సార్ వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం మనం అక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు అని ఒకసారి డిసైడ్ చెప్తారు. సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం మూవ్ అవుతాం. అదే అది జరుగుతలేదనే కదా మనం. అనకాపల్లి ఉమ్మలవాడ శారదా బ్రిడ్జి నుంచి నదిలో దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. పట్టణ పోలీసులు యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మృతదేహం వెలికితీత కష్టసాధ్యంగా మారింది. మృతురాలు అనకాపల్లి గౌరపాలెం చెందిన బుద్ధ భూలక నాయుడు రెండవ కుమార్తె కీర్తిగా గుర్తించారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. మృతి చెందిన కీర్తి కరూరు వైశ్య బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి ఖైదీలు రవికుమార్ రాము పారిపోయిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. జైలర్పై దాడి చేసి గేటు తెరుచుకొని వారు పరారయ్యారు. పోలీసులు ఖైదీలు ఫోటోలు అన్ని పిఎస్కు పంపి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాంతంలో సెక్యూరిటీ పెంపుపై చేశారు. అన్ని ఎస్సీ తుసిన్ తెలిపారు. చోడవరం సబ్ జైల్లో జైలర్పై దాడి చేసిన పరారైన రిమాండ్ ఖైదీలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తుహన్ సిన్హా తెలిపారు. రిమాండ్ ఖైదీలలో రవికుమార్, అనంతగిరి, పిఎస్ రాము, వి మాడుగుల పిఎస్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారని, మిగతా ఖైదీల కోసం కూడా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మనోడు బాగానే రిటాలియేషన్ ఇచ్చాడు. చోడవరంలో ఒకటి జైల్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 4 to 4:30 PM మధ్యలోనే ఇద్దరు జైల్ రిమాండ్ ప్రిజనర్స్ బేజ్వాడ రాము ఇంకా రవి కుమార్ జైల్ వార్డెన్కి హ్యామర్తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు. ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్ లూజ్ టీమ్ అట్ ద సేమ్ టైమ్ మన అన్ని ఆఫీసర్స్కి అలర్ట్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ వాళ్ళకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము. ఇందులో ఒక ముద్దాయి అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే 4th monthలోనే అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు.
అప్పుడు నుంచి సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు. సెకండ్ అక్యూజ్డ్ బేజ్వాడ రాము, అతని మీద ఒకటి మల్టిపల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అతని వీమాడుగులలోనే ఉంటారు. అతనికి సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఇమీడియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ రెడీ చేయడం జరిగింది. We along with other district police, nearby district police, విశాఖపట్నం, విజయనగరం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము. ఆల్ ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అండ్ వీఆర్ చెకింగ్ రెగ్యులర్లీ ఫర్ దీస్ పీపుల్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను మీడియా ఫ్రెండ్స్తో వాళ్ళు పట్టుకున్న తర్వాత షేర్ చేసుకుంటాము. అట్ ప్రజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు. పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి ఇస్తాము. డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి ప్రామిస్ చేస్తాము, మన 100% ఎఫర్ట్స్ పెట్టేసి వాళ్ళకి ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాము. ఈరోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది దాని మీద కంప్లైంట్ తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవుతుంది. లీగల్ యాక్షన్ దాని మీద తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖైరతాబాద్ మహాగణపతి బాయ్ బాయ్ గణేష్ అంటూ వీల్కోలు పలికారు. గణపతి నిమజ్జనం శోభయాత్రకు భారీగా భక్తులు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, సర్టిఫికెట్ల పంపిణీ. గడ్డం ప్రసాద్ కుమార్. మిషనరీ మరణాలపై ఇప్పటికి స్పష్టమైన కారణాలు తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్లోని హెడ్లైన్స్. చూస్తూనే ఉండండి మీ 6/9 టీవీ.